ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ బాధితులను హాస్పిటల్లో పరామర్శించారు ప్రధాని మోదీ. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిందితులు ఎంతటి వారినైనా వదిలిపెట్టమని, చట్టం ముందు నిలబెడతామని కేంద్ర మంత్రులు స్పష్టం చేశారు. కేంద్ర భద్రతా వైఫల్యం కారణంగానే ఎర్రకోట సమీపంలో బాంబ్ బ్లాస్ట్ ఘటన జరిగిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ బాధితులను పరామర్శించారు ప్రధాని నరేంద్ర మోదీ. భూటాన్ పర్యటన ముగించుకొని భారత్కు చేరుకున్న వెంటనే నేరుగా ఢిల్లీలోని ఎల్ఎన్జేపీ హాస్పిటల్కు వెళ్లారు మోదీ. కారు పేలుళ్లలో గాయపడిన వారితో మాట్లాడారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఏం జరిగింది అనే విషయాలను బాధితుల నుంచి తెలుసుకున్నారు. గాయపడిన వారి పరిస్థితిని అక్కడి డాక్టర్లు ప్రధానికి వివరించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రధాని హామీ ఇచ్చారు. బాంబు దాడి కుట్రదారులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు ప్రధాని. ఢిల్లీ పేలుడు ఘటనకు పాల్పడ్డ నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు కేంద్ర మంత్రి రవ్నీత్ బిట్టు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని, అది కొనసాగుతున్నందున నేరస్తులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. బాంబ్ బ్లాస్ట్ వెనుక పాకిస్తాన్ హస్తం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ये जितने भी लोग इसमें मिले हुए थे, चाहे डॉक्टर थे, चाहे प्रोफेसर थे, चाहे लेडीज थी, इनका नामो निशान मिट जाएगा. ये हमारी देश की तरफ देखना चाहते हैं पाकिस्तान को, और इनको प्राइम मिनिस्टर साहब ने और अमित शाह जी होम मिनिस्टर ने क्लियर बता दिया है, बोल दिया है भाई इनका नामो निशान जो है, इनकी अगली पीढ़ियों तक का नामो निशान मिट जाएगा. కారు పేలుడుపై అన్ని కోణాల్లోనూ సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. బాంబు బ్లాస్టుల్లో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరిని వదలకూడదని, నిందితులకు కఠిన శిక్షలు విధించాలన్నారు. ఐబీ, సిబిఐ వంటి అనేక నిఘా దర్యాప్తు సంస్థలు ఉన్నా కేంద్ర భద్రతా వైఫల్యం కనిపిస్తోందన్నారు. ಈಗಾಗಲೇ ನಾವು ಕೇಳಿದ್ದೇವೆ, ನಿಷ್ಪಕ್ಷಪಾತ ನಿರ್ಣಯ ಆಗಬೇಕು. ನ್ಯಾಷನಲ್ ಕ್ಯಾಪಿಟಲ್ ಅಲ್ಲಿ ನಿಮ್ಮ ಹತ್ರ ಇಂಟೆಲಿಜೆನ್ಸ್ ಇರ್ತದೆ, ಅಲ್ಲಿದ್ದರೂ ಕೂಡ ಸರ್ಕಾರ ಅದು ವಿಫಲವಾಗಿದೆ. ಇದರಲ್ಲಿ భద్రతా వైఫల్యంతోనే ఎర్రకోట దగ్గర పేలుళ్లు జరిగాయన్నారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర విచారణ జరిపి పేలుళ్లు వెనుక ఎవరు ఉన్నారో తేల్చాలన్నారు. దేశ భద్రత విషయంలో రాజీ పడొద్దని సూచించారు. Safety and security are utmost importance of this country. But unfortunately, the national capital itself, the unfortunate incident happened. We want a thorough inquiry on that, because the people of India wish to know about the real reason for behind this. Government has to come forward with a strong inquiry system. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు దురదృష్టకరమైన సంఘటన అన్నారు ఎంపీ రాఘవ్ చద్దా. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంపై దేశ ప్రజలు ఐక్యంగా ఉన్నారని చెప్పారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. जो भी इसका गुनहगार है, जो भी देश के खिलाफ इस प्रकार की गतिविधियों में हिस्सा लेते हैं और इस प्रकार की गतिविधियों को अंजाम देते हैं, उन्हें सख्त से सख्त सज़ा मिलनी चाहिए, आइडेंटिफाई करना चाहिए. और इस टाइप के तमाम एलिमेंट्स की जगह हमारे देश में, हमारे समाज में नहीं है. तो सरकार पूरी मजबूती से फैसला ले, काम करे, दंड दे. పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఎక్స్ వేదికగా ప్రగాఢ సానుభూతి తెలిపారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. ఈ కష్టకాలంలో భారత్కు ప్రధాని నరేంద్ర మోదీకి తమ దేశం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. భారత్, ఇజ్రాయెల్ ప్రాచీన నాగరికతలకు నిదర్శనాలని, శాశ్వత సత్యాలపై నిలబడినవని చెప్పారు.